ఎవరి మీద రాశారో మనకు తెలుసు. ఫాసిజం మీద రాశారు. నా ఉద్దేశంలో ఫాసిజం మనలో ఎవరికి అర్థం కాలేదని అభిప్రాయం ఉంది. వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందున్నవాళ్ళు, పైన ఉన్నవాళ్ళు నాతో విభేదించవచ్చు. కానీ నేను కార్ల్ మార్క్స్ నమ్ముతాను. ఒకే ఒక వాక్యంలో కార్ల్ మార్క్స్ని ఎవరైనా చెప్పండి అని చెప్తే అడిగితే ఎంగిల్స్ జవాబు చెప్పారు. ఫిలాసఫర్స్ ప్రపంచాన్ని రకరకాలుగా కామెంట్ చేశారు, వ్యాఖ్యానించారు. కానీ చేయాల్సింది ప్రపంచాన్ని మార్చడం అన్నారు. కార్ల్ మార్క్స్ 1,00,000 వాక్యాలు ఉండొచ్చు, రాసుండొచ్చు, కానీ ఆ ఒక్క వాక్యం రిప్రజెంటింగ్ కార్ల్ మార్క్స్. అలాగే నేను లెనిన్ ఒక వాక్యంలో చెప్పమంటే నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట విశ్లేషణ అనే మాట లెనిన్ మొత్తం లెసన్ రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటున్నాను. మనందరం కూడా కింద ఉన్నవాడు పైన ఉన్నవాడు కూడా బహుశా 10-15 ఏళ్ళుగా ఫాసిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకి ఇంకా ఫాసిజం అర్థం కాలేదని నా అభిప్రాయం. అలాగే మనం అర్థం చేసే ప్రయత్నం పాండి దీంట్లో చాలా వ్యాసాలు చేశాడు. ఆయన చాలా అధ్యాయాలు కూడా దీంట్లో రకరకాల పేర్లతోటి ఫాసిజం, కులం, మతం, విషం, రాజకీయము, రాజకీయ ఆర్థికము, ఫాసిజంలో జనంపై 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇలాంటి ఇంకో 100 చాప్టర్స్ రావాల్సి ఉంటుంది. ఎందువల్లనంటే మనకు అర్థమైతే మార్పే ఉండేది. నా నమ్మకం ఏంటంటే ఆయన మార్క్స్ మాటే ఉంటుంది. ఇది ఏదైనా విషయం మీకు అర్థం కావాలంటే దాన్ని మార్చడము అని మనం ఇంకా మార్చలేదు. వాళ్ళ క్రితం మా ఇంటికి ఒక ఆయన తన భార్యతో పాటు వచ్చి చాలా వినయంగా ఇలా నమస్కారం పెడు దాన్ని ఇలా 3 భారత్ ఈ వాడు ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిని నేను. అయోధ్య నుండి శ్రీరాముల వారు మీకోసం ఆహ్వానం పంపించారు, ఒక ఆహ్వాన పత్రాన్ని ఇచ్చారు. ఇచ్చి మీరు వచ్చి 3 నెలల్లో ఎప్పుడైనా సరే ఈ ఆహ్వానాన్ని వాడుకోవచ్చు. అయోధ్య ఆహ్వానం మీకు అక్షింతలు కూడా ఇస్తున్నాను. నేను అడ్డం పట్టాను, నేను పెట్టాను, పత్రాన్ని వ్యతిరేకించాను. అవన్నీ అయిపోయిన తర్వాత నేను అడిగాను, నేను ఎవరో మీకు తెలుసా? మీరు డానీ గారండి, మీరు రాడికల్ అండి, ఈ ఏరియా అధ్యక్షుడుగా ఉండేవారు, అధ్యక్షుడుగాను రాడికల్స్కి మీరు అని చెప్తున్నాడు. అంటే ఎంత దూరం వెళ్ళిపోయారండి వాళ్ళు. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో భారతదేశం మొత్తంగా 37% ఓట్లు వాటికి పడ్డాయి. 303 సీట్లు వచ్చినాయి. అప్రత్యశక్తిగా ఎదగలవాడు 37% ఓట్లు అవుతుంది. ఎన్నికల్లో ఈ డ్రామా జరుగుతుంది. 37% మైనారిటీ, 63% మెజార్టీ. మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ రిజెక్ట్ చేశారు. 37% వచ్చినటువంటి వాళ్ళు 303 సీట్లతో అప్రత్యశక్తిగా ఇన్విన్సిబుల్ ఫోర్స్గా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే హిందువులు ఎలాగో 37%, ఇంకో 3-4% కలిపి 40% మాకు ఓటేస్తారు. 60% హిందువులు వ్యతిరేకించినా మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మనకున్న గొడవ ఏంటంటే ముస్లింలు మనం ముందు సిద్ధాంతాలు చెప్పుకున్నాం కాబట్టి ముస్లింలు మనకి అంతర్గత శత్రువులు చెప్పుకున్నాం, కమ్యూనిస్టులు అంతర్గత శత్రువులు చెప్పుకున్నాం, క్రైస్తవులు అంతర్గత శత్రువులు అని చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేయాలి. దాని ముస్లింకు, బీజేపీకి వ్యతిరేకి, ఆర్ఎస్కి వ్యతిరేకి ఆయన్ని న్యూట్రలైజ్ చేయడం ప్రోగ్రాం పెట్టుకున్నారు అనమాట. ఆ దశకి వెళ్ళిపోయింది ఫాసిజం. అక్కడ లేమని నాకైతే ఇంతవరకు మా వార్డు కమ్యూనిస్ట్ పార్టీ ఏదైనా కానీ ఎవరు వచ్చి ఇప్పుడు కూడా ఓటు కూడా కదా, ఎలాగో నీటి ఓటు కూడా లేదు, పెట్టుకోలేదు, ఎన్రోల్ చేసుకుంటాడు, అడగడానికి కలిగలేదు. కానీ ఆర్ఎస్ఎస్ తోడు వచ్చి మా ఇంటికి వెళ్ళడం ఎక్కడికి వచ్చేస్తున్నారు వాళ్ళు అని అది అక్కడ మనం అర్థం చేసుకున్నాం. మనం వాళ్ళు ఒకే సంవత్సరం పుట్టాము. వాళ్ళు సెప్టెంబర్లో పుట్టారు 1925, మనం 1925 డిసెంబర్ నెలలో పుట్టాము. 3 నెలలే వాళ్ళకి మనకి తేడా. ఈ 100 ఇయర్స్లో వాళ్ళు 110 సంవత్సరాలుగా మారారు. ఈ 100 ఇయర్స్లో మనం 110 పార్టీలుగా మారాం. అది తేడా. అంటే ఫాసిజంగా మనకి అర్థం కాదు. చాలా బుక్ నేను కొన్ని వ్యాసాలు చదివాను, ఎలాగో పరిచయం చేయాలి కదా అని చెప్పేసి. మనలో చాలామందికి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఏమిటో తెలియదు. మనం రాత్రే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుండి రిజైన్ చేసి ఎన్డీఏ కూటమిలో చేరాడు. ఆ పేరు తెలుసు మనకి, జేడీయూ కాబట్టి. ఆయన మిగతా పేరు తెలియదు మనకి. దాంట్లో ఏమేమి సభ్య సంఘాలు? సిబిఐ ఒక సభ్య సంఘం, ఈడీ ఒక సభ్య సంఘం, ఎన్ఐఏ ఒక సభ్య సంఘం, ఎలక్షన్ కమిషన్ ఒక సభ్య సంఘం,
రిజర్వ్ బ్యాంక్ ఒక సభ్య సంఘం, ఎన్నికల కమిషన్ ఒక సభ్య సంఘం, ఇండియా ఇవన్నీ కలిపి పనిచేస్తుంది. ఆ స్థాయిలో వాడు రాజకీయాలు భారతదేశంలో సాగుతున్నాయి. హైదరాబాద్లో నిన్న ప్రస్తుతం ఎన్ఐఏ గురించి హైదరాబాద్ ఉన్నత స్థాయి నేరాలని పరిశోధించి బయటపెట్టుకుంటుంది. చిన్న చిన్న నేరాలు హత్యలు కాకుండా అని మనం చాలా మంది అనుకుంటుంటాం. నేను చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ బీట్ చూస్తుండేవాడిని. అంటే సెక్రటరియట్ బీట్లో చీఫ్ మినిస్టర్ పేషి బీట్ ఉండేది. ఆ సమయంలో మక్కా మసీదులో పేలుడు జరిగిన హైదరాబాద్. ఒక 100 మంది ముస్లింలని తీసుకెళ్ళి లోపల పడేశారు. నేను వెళ్ళాను, అక్కడ సీఐ అడిగా, అదే నేను మసీదులో పేలుడు జరిగితే ముస్లింలు ఎలా అరెస్ట్ చేశాను. అలా కాదండి, మా దగ్గర లిస్ట్ ఉంటుంది, ఈ జనరల్ నేరస్తులు యూజువల్ కల్ప్రిట్స్ అని ఒక లిస్ట్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే వీళ్ళు చేసి ఉంటారు లెక్క ఉంటుంది, ముందు తెచ్చేసి వీళ్ళని అరెస్ట్ చేసి పైవాడు చెప్పాలి. అవునండి, గుడి మీద దాడి జరిగితే చెప్పుకోవచ్చు, కానీ మసీద్ మీద దాడి చేయనప్పుడు ముస్లింలు ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి కాదు. వాళ్ళకి ఆ లిస్ట్ ప్రకారంగా పోతారు. తర్వాత తెలిసింది అది ముస్లిం కాదు, దాడి చేసింది పేల్చింది పేలుడు వేరే హిందూ సంఘం అని చెప్పేసి ఈ పనులు చేస్తుంటే అందరి మీద ఒక పెద్ద నిఘా వాళ్ళకు బుద్ధి చెప్పారు. వాళ్ళు గాజా వాళ్ళు అంటే ప్రపంచంలో మనం భారతదేశం సహా అందరూ వాటిని నిఘా పరికరాలన్నీ కూడా పెగాసస్ లాంటి సంస్థలు ఇఫ్షు ప్రసాద్ కదా ఇంకా పని పేరు చెప్పగలుగుతుంది, కానీ వాళ్ళు సరఫరా చేస్తుంటారు. ప్రపంచం మొత్తానికి నిఘా పరికరాలు సరఫరా చేస్తుంటారు వాళ్ళు. అలాంటి దేశం మీద 7,000 ర్యాకెట్లు వాడు ప్రయోగించారు. వాడు ఆ నిఘా పరికరాలు ఏమీ పనికి రాలేదు, కొలాప్స్ అయిపోయింది. ఇజ్రాయెల్ మార్కెట్ ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే 7,000 ర్యాకెట్లు ప్రయోగిస్తే పక్కన నుండి వాడికి అర్థం కాదు, ఆ పరికరాలు కనిపెట్టలేకపోయింది వాటిని. ఇది ఒక ఏరియా జరుగుతుంది. ప్రజల మీద ఎవరికైనా సరే భిన్నాభిప్రాయం ఉండొచ్చు, భేదాభిప్రాయం ఉండొచ్చు, విరుద్ధాభిప్రాయం ఉండొచ్చు. విరుసం మీద ఎవరికైనా ఉండాల్సిన గౌరవం అంటూ ఒకటి ఉందంటే పోరాడే శక్తుల పక్షాన వాడు సాక్ష్యం రాస్తున్నారు. ఆ పోరాటం ఎలా ఉంటుంది దాని మీద చాలా చర్చ చేయవచ్చు, భిన్నాభిప్రాయం చాలామంది ఉండొచ్చు. నేను ఇందాక ఎవరు చెప్పినట్టుగా విరసం చెప్పండి, అలా నా ఐడెంటిటీ కూడా విరసమే. అప్పటికి ఇప్పటికీ బయట కూడా అదే మాట్లాడుతుంటారు, భిన్నాభిప్రాయం ఎన్నో పడుకుంటాను. నేను ఇంకా కాస్త అక్కడెక్కడో ఇంక చేయాల్సిన పనులు ఉన్నాయి, 2 అభిప్రాయం అనిపించింది నాకు. మరీ ముఖ్యంగా ఇవాళ అందరూ మాట్లాడడం నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇది మొదట్లో మేము అన్నాం, ఫాసిజం వస్తున్నది. ఢిల్లీలో 1984లో సిక్కుల మీద దాడి జరగగానే నాలాంటి వాడు అన్నటువంటి బికాస్ నేను ముస్లిం కూడా కాబట్టి ఒకటి, పంజాబ్తో విపరీతమైన అనుబంధం ఉంది కాబట్టి నాకు ఒకటి, లూధియానాలో మా నాన్న 3 ఏళ్ళు పనిచేశాడు. సిక్కు సమాజంతో విపరీతమైన అనుబంధం ఉంది, బంధుత్వం ఉన్నది, కొలీగ్స్ వాళ్ళు. మనం ఈ పని ఢిల్లీలో చేసింది కనుక అది సక్సెస్ చూశారు కనుక వాళ్ళు ఇండియా మొత్తం అమలు పరుస్తారు. అప్పుడు వాళ్ళు ముస్లిం మీద దాడి చేస్తారని 1984లో అన్నాను. అది చాలామందికి నచ్చలేదు. మతవాదం మాట్లాడుతున్నాడు డాడీ, మార్క్సిజంలో శిబిరులు ఉంటూ అన్నారు. ఇవాళ అనేక పుస్తకాలు ఆ భాషలు ఉన్నాయి, దాని క్రమంలోనే వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉన్నది ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం. ఇవాళ కానీ ఇలాంటి 100 పుస్తకాలు రాయాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.